ఏంట్రా విషయాలు ఇవాళ మార్నింగ్ స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్లో ఒప్పలేదు మార్నింగ్ ఇవాళ. వెళ్ళా బాబాయ్, ఇవాళ మధ్యాహ్నమే వచ్చేసా. మరి ఇంతసేపు ఎక్కడున్నావురా? ఏమైందిరా నీకు? భయంగా ఉంది బాబాయ్. ఏమైందిరా? స్కూల్లో ఏమైనా గొడవైందారా? అవును బాబాయ్. బాబాయ్, మేము ఆడుకుంటుంటే అనుకోకుండా మా ఫ్రెండ్కి స్కూల్లో దెబ్బ తగిలింది బాబాయ్. అవునారా? ఇప్పుడు ఎలా ఉంది వాడికి? పర్లేదా నాన్న? వాళ్ళ అమ్మ వచ్చింది బాబాయ్. స్కూల్లో నన్ను బాగా తిట్టింది. ఎప్పుడొచ్చావు ఉదయ్? ఇప్పుడే వచ్చావు వదినా. సరే, బయట కూర్చున్నారండి, లోపలికి రండి. ఏంట్రా విశాల్, స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్ ఎగ్గొట్టావేంటి ఈరోజు? ఏం లేదమ్మా, కడుపు నొప్పిగా ఉందని సారీకి చెప్పి వచ్చేసా. ఏమైందా నాన్న? అమ్మకి చెప్పవా? అదేం లేదమ్మా, కడుపులో నొప్పిగా ఉంది. స్కూల్లో గొడవైందంట వదినా. స్కూల్కు పంపించేది చదువుకోవడానికా లేదా గొడవలు పడ్డానికా? వాడేం కావాలని చేయలేదు వదినా, ఆ టైంలో అలా జరిగిపోయింది. అది కాదు ఉదయ్, అన్నయ్యకి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో ఏమో. ఏం కాదులే వదినా, అన్నయ్యకి అర్థమయ్యేటట్టు నేను చెప్తాలే. వాళ్ళ ఇంటి దాకా వస్తే ఏం సమాధానం చెప్పాలో ఏంటో ఉదయ్. సారీ అమ్మా, నేనేం కావాలని చేయలేదు. అది కాదు నాన్న, అసలుకే అన్నయ్య వల్ల ఇప్పటి ఇబ్బంది పడుతున్నావు. అన్నయ్యకి అసలుకే ఒంట్లో బాగోదు, నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా చెప్పు? నేనేం కావాలని నెట్టలేదమ్మా, ముందు వాడే నెట్టాడు. అలా కాదు నాన్న, గొడవలు పెట్టుకోకూడదురా. మీరు తెలియక చేసిన తప్పులకి అమ్మా నాన్నల్ని నిందిస్తారా? ఏం కాదులే వదినా, వాళ్ళు వస్తే మాట్లాడదాంలే మనం. అలా కాదుదే, అన్నయ్య బయటికి వెళ్తే అందరి ముందు అన్నయ్యని అవమానిస్తారు. పిల్లకు పిల్లగాళ్ళను పెంచడం రాదు, మంచి చెడు నేర్పించడం రాదు, చిన్నప్పుడే రౌడీలుగా తయారు చేస్తున్నారు అని అంటారు ఉదయ్. ఎవరు ఏమైనా అనుకోనీలే వదినా, నీకు నువ్వే ఊహించుకొని బాధపడతావేంటి చిన్న గొడవకి? చూడు నాన్న, క్షణకాల ఆవేశం వల్ల తప్పు చేస్తున్నామని కూడా ఆలోచించకుండా తప్పుడు దారిలో నడిపిస్తుందిరా మన కోపం. సారీ అమ్మా, ఇంకెప్పుడు ఎవరితో గొడవ పడను, నువ్వు చెప్పిన మాటే వింటా.